అని మీరు ఇచ్చేటటువంటి సన్నబియ్యానికి పోయి ఇండ్లల్లో తిని ఈ ప్రచారం చేసుకొని లేకపోతే ఈ ప్రాపగండ చేసుకొని ఇవన్నీ కాదండి. మీరు సన్నబియ్యం ఇవ్వండి, మేము కాదంటలే, మంచి పథకమే అది, మంచిగానే తీసుకొచ్చారు. దాన్ని గొప్పగా రియల్లీ హ్యాట్సప్ టు రేవంత్ రెడ్డి. గొప్ప విషయం, అది గొప్పదే. కానీ అదే సన్నబియ్యం కొనుక్కునే శక్తిని వానికి ఇస్తే, ఆ పేదోడికి ఇస్తే వాడే కొనుక్కుంటాడు కదా. ఆ శక్తి ఎందుకు ఇస్తలేరు? రేవంత్ రెడ్డి రేషన్ బియ్యంలో వచ్చేటటువంటి సన్న బియ్యమే తింటాడా? రేషన్ ద్వారా వస్తున్న సన్న బియ్యమే రేవంత్ రెడ్డి తింటాడా? రేషన్ ద్వారానే వస్తున్నటువంటి సన్న బియ్యం కేటీఆర్ తింటాడా? రేషన్ ద్వారానే వస్తున్నటువంటి సన్న బియ్యం కేసీఆర్కి ఇస్తాడా? రేషన్ ద్వారానే వస్తున్నటువంటి సన్న బియ్యం ఉత్తమ్ కుమార్ రెడ్డి తింటాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి తింటాడా? సీతక్క తింటుందా? లేకపోతే కొండ సురేఖ తింటుందా? లేకపోతే ఉన్నారు కదా నాయకులంతా, మంత్రులు కావాలి అనే కోరికతో ఉన్నోళ్ళు, ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఎంపీలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరన్నా తింటారా? ఎందుకు అంత ప్రచారం చేస్తారు?